వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు ప్రారంభం. కొత్తగా ఎంపికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం. మూడోసారి సేవ చేసే భాగ్యం దక్కింది. 2024 వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తామన్న మోదీ. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం. ఢిల్లీకి తెలంగాణ సీఎం. కేబినెట్ విస్తరణ పెద్దలతో చర్చ. సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎంతో నిర్మాతలు భేటీ. ఇప్పటికే గన్నవరం చేరుకున్న టాలీవుడ్ పెద్దలు. ఉత్కంఠ పోరులో విండీస్పై సౌత్ ఆఫ్రికా విజయం. టీ20 వరల్డ్ సెమీస్కు దక్షిణాఫ్రికా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో పవన్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. ఇందుకోసం నిర్మాతలు అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియా యార్లగడ్డ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్నారు. సినిమాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రఘు గారికి సార్ గారికి ఆయన అడుగుతున్నారు ఏ కేటగిరీ రఘు గారు. అన్నాను కొంచెం అనుకోండి. థియేటర్ల సమస్యలపై పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరనున్నారు. రఘు గారికి సార్ గారికి ఆయన అడుగుతున్నారు ఏ కేటగిరీ రఘు గారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో పవన్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. ఇందుకోసం నిర్మాతలు అశ్విని దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియా యార్లగడ్డ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. కాసేపటి క్రితం గన్నవరం చేరుకున్నారు. థియేటర్ల సమస్యలపై పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరనున్నారు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ట్రాన్స్కో ఎండీగా రొనాల్డ్ రోస్ బదిలీ అయ్యారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ట్రాన్స్కో ఎండీగా రొనాల్డ్ రోస్ బదిలీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, చెప్పండి. గత కొద్ది రోజుల కిందటే జిల్లా కలెక్టర్లను మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇక తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారులందరినీ కూడా బదిలీ చేస్తూ కాసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు తెలంగాణలో ఈ రోజు 44 మంది ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గా మొదటిసారి ఆమ్రపాలికి అవకాశం కల్పించారు మహిళగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక. ఇక గతంలో చూసుకుంటే ఏదైతే సీనియర్ గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులందరికీ కూడా స్థానచలనం కల్పించారు. ఒక రకంగా ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గత కొద్ది రోజులుగా కసరత్తు చేసి ఇక ప్రజలకు పరిపాలన అందించేందుకు రెడీ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎవరైతే పారదర్శకంగా పనిచేస్తారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించినట్లు మనకు ఈ ట్రాన్స్ఫర్స్ నుండి అర్థమవుతోంది. అందులో భాగంగానే ఇటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు అనేది చేయడం జరిగింది. ఇక సవ్యసాచి ఘోష్ ప్రిన్సిపల్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ గా నియమించారు. ఇక అలాగే సంజయ్ కుమార్ ఐఏఎస్ గత కొద్ది రోజులుగా వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక వాణి ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ టు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక శైలజ రామయ్యర్ ను ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, అలాగే మరొక సీనియర్ అధికారి అహ్మద్ నదీం ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రింటింగ్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే సందీప్ కుమార్ సుల్తానియాను చూసుకున్నట్లయితే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ గా పనిచేసినటువంటి ఇతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఏదైతే ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా అంటే గత కొద్ది రోజుల కిందటే ట్రాన్స్కోకి నియమించినటువంటి అలీ ముర్తుజా రిజ్వీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక వాటర్ బోర్డ్ ఎండీ కూడా కొద్ది రోజుల కిందటే నియామకం జరిగింది సుదర్శన్ రెడ్డి, అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏదైతే సీనియర్ అధికారులు కూడా చాలా రోజుల నుండి కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఏదైతే ప్రభుత్వం డిజాస్టర్ సంబంధించి కూడా ఇటు జిహెచ్ఎంసీ లిమిట్స్ అంతా కూడా విస్తరించాలని చెప్పి భావించింది. అందులో భాగంగా ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏవి రంగనాథ్ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సీనియర్లు ఉంటారో వారందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ కొద్దిసేపటి కిందటే ఈ నిర్ణయం తీసుకుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.
తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న స్టైఫన్ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫన్ రాక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. आवाज दो, आवाज दो, आवाज दो। United we stand, united we stand, united we stand। आवाज दो, आवाज दो, आवाज दो। ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. హెల్త్ మినిస్టర్తో జనవరిలో చర్చలు జరిపిన జూడాలు హెల్త్ మినిస్టర్ భరోసా ఇవ్వడంతో గతంలో సమ్మె విరమించుకున్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకపోవడంతో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ రాకుండా ఆగిపోయింది. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు. आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो। We want justice, 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 we want justice। आवाज दो, आवाज दो, आवाज दो। United we stand, united we stand, united we stand। आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो। We want justice, 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 we want justice। आवाज दो, आवाज दो, आवाज दो। వరంగల్ ఎంజీఎం డాక్టర్లకు కనీస సౌకర్యాలు కల్పించి ఉపకార వేతనాలు చెల్లించాలని జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఎలాంటి స్పందన కనిపించడం లేదన్నారు. సమ్మె తప్ప మరో మార్గం లేకుండా పోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే సమ్మె విరమణ ఉంటుందని స్పష్టం చేశారు. స్టైఫండ్ సకాలంలో విడుదల కోసం గ్రీన్ ఛానల్, కేఎంసీ రోడ్ల నిర్మాణం, డాక్టర్ల కోసం కొత్త హాస్టల్ భవనాలు, రెసిడెంట్స్ కోసం సవరించిన గౌరవ వేతనం, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా సమస్యలు, నీట్లో 15% రిజర్వేషన్ కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. గత 4 రోజుల నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు వారి యొక్క సమ్మెకు సంబంధించి వారి యొక్క 8 డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా వారు విన్నపించుకోవడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించకపోవడంతో పాటు వారు ఈ రోజు ఉదయం నుంచి మొత్తం జూనియర్ డాక్టర్స్ కానీ జూడోస్ మొత్తం వరంగల్ ఎంజిఎం ప్రాంతంలో మొత్తం వారి యొక్క సమ్మె దిగడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి వారు సమ్మెకు దిగారు. జూనియర్ డాక్టర్స్ సంబంధించిన ఉపకార వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఎంజిఎం డాక్టర్ కనీసం సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నిరసన చేపట్టిన జూనియర్ డాక్టర్లకు సందర్భంగా జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోవడంతో స్పందన కనిపించకపోవడంతో పాటు లేదా తప్పనిసరి ఒక సమ్మె తప్పదని చెప్పేసి సమ్మె అయితేనే వీరికి ఒక
మార్గం దొరుకుతుందని చెప్పేసి ఒక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మె ఎట్లానే వారికి సంబంధించిన మొత్తం షరతులకు ఏవైతే ఉన్నాయో అన్ని డిమాండ్లు వాటిని పరిష్కరించిన తర్వాతనే ఒక సమ్మె విరమిస్తామని చెప్పడం జరుగుతుంది. స్టైఫండ్ మొదటి డిమాండ్ గా స్టైఫండ్ సకాలంలో విడుదల కావాలని చెప్పేసి విడుదల కోసం వారి యొక్క గ్రీన్ చాలని కూడా కోరడం జరుగుతుంది. కేఎంసీ రోడ్ నిర్మాణం, డాక్టర్ల కోసం కొత్తగా హాస్టల్ భవనాలు, రెసిడెన్షియల్ కోసం సవరించి కొత్త గౌరవ వేతనాలు కూడా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా సమస్యలతో పాటు కొత్త భవనాలు నిర్మించాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. యూసీ ప్రాటికోషన్ దీనికి సంబంధించి 15% నీట్లో ఏదైతే ఉన్నా నీట్లో 15% జూనియర్ డాక్టర్లకు కావాల్సిన సౌకర్యాలు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇవే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి వారి యొక్క షరతులు విధించడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అధికారులు కానీ ఇటు వరంగల్ ఎంజిఎంకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎవరు ఇటు ప్రభుత్వం నుంచి కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎవరు స్పందించకపోవడంతో పాటు వారి యొక్క సమ్మె ఇలానే కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి వారు యథావిధిగా విధులకు హాజరయ్యారు. విధులకు హాజరై ఓపీ చూసిన తర్వాతనే వారి యొక్క సమ్మె ప్రారంభించడం జరిగింది. మరి రేపు ఓపీ చూస్తారా చూడరా, మరి రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కాకుండా మొత్తానికి ఈ యొక్క సమ్మెకు సంబంధించి వారు ఎంఎంలో ఇప్పటివరకు అయితే ఇటు వచ్చే ఎవరైతే రోగులు ఉన్నారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇప్పటివరకు అయితే చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డ్యూటీ డాక్టర్లు కూడా సూపరింటెండెంట్ కానీ ఇటు ఎంజిఎంకి సంబంధించిన అధికారులు కూడా ఎవరైనా లీవ్ లో ఉన్నా కూడా వారందరూ వచ్చి వారి యొక్క విధులకు హాజరు కావాలని చెప్పేసి ఎందుకంటే డ్యూటీ డాక్టర్లకు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే జూనియర్ డాక్టర్ సమ్మె చేయడంతో పాటు ఎలాంటి వచ్చే రోగులకు కానీ ఇక్కడికి వారికి సంబంధించిన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ముందస్తుగా చెప్పడం జరిగింది. లక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఘటకేసర్లో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యారు. గడ్డం మహేష్ను హత్య చేసి కారుతో సహా డంపింగ్ యార్డ్లో పూడ్చిపెట్టారు హంతకులు. జేసీబీతో గుంత తవ్వి కారుతో సహా పూడ్చేయడంతో కారును మృతదేహాన్ని పోలీసులు వెలికితీస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఘటకేసర్లో మాజీ ఎంపీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యారు. గడ్డం మహేష్ ను హత్య చేసి కారులోనే ఏదైతే డంపింగ్ యార్డ్ ఘటకేసర్ సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లోనే పూడ్చిపెట్టారు హంతకులు. కాసేపటి క్రితమే ఎవరైతే బ్లూ టిప్స్ అలాగే మొత్తం కూడా బాడీని కూడా వెలికి తీయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి ఈ కేసు ఛేదించారు పోలీసులు. 17వ తారీఖున గడ్డం మహేష్ హత్యకు గురయ్యారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గడ్డం మహేష్ ని డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టినట్టుగా తెలియడంతో వెంటనే ఉదయం నుంచి కూడా ఏదైతే మృతదేహాన్ని వెలికి తీయడానికి అయితే పోలీసులు వెలికి తీశారు. కాసేపటి క్రితమే మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా ప్రక్రియ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయింది. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులకి గడ్డం మహేష్ డెడ్ బాడీని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వివాహేతర సంబంధమే ఈ మర్డర్ కి ప్రధాన కారణంగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద వివాహేతర సంబంధమైన ఇతరత్ర ఏదైనా ఆర్థిక లావాదేవీలు లేదా రాజకీయంగా ఏదైనా అడ్డున్నాడా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసు అయితే దర్యాప్తు చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గడ్డం మహేష్ కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు పోలీసులు డాక్టర్లు. అనంతరం తమ కుటుంబ సభ్యులకైతే అందజేసినట్టుగా తెలుస్తోంది. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.
బాపట్ల జిల్లా రామాపురం సముద్ర తీరంలో వరుస ఘటనలతో పోలీసులు బీచ్ను క్లోజ్ చేశారు. సముద్రం దగ్గరకు వెళ్లేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదు. వారం వ్యవధిలోనే సముద్రంలో కొట్టుకుపోయి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీసులు రిసార్ట్ యజమాన్యాలతో చర్చించి గజ ఈతగాళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చీరాల మండలం వాడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం వరకు గస్తీని ముమ్మరం చేశారు. బీచ్లు తిరిగి ప్రారంభించే వరకు పర్యాటకులకు అనుమతి ఇవ్వద్దంటున్న చీరాల సీఐతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. యాత్రలు కాస్త విషాదయాత్రలుగా ముగుస్తున్నాయి. సముద్ర తీరాలకు విహారయాత్రల పేరుతో వీకెండ్స్లో సుదూర ప్రాంతాల నుంచి ఈ చీరాల ప్రాంతానికి రావడం, ఇక్కడ సముద్ర తీరాల్లో మృత్యువాత పడటం నిత్యం ఇక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా ఇటువంటివి జరుగుతూ ఉన్నా రీసెంట్గా వారం రోజుల వ్యవధిలోనే దగ్గర 9 మంది ఇక్కడ విహారయాత్ర పేరుతో ఇక్కడికి వచ్చి సముద్రంలో మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇటువంటివి జరగడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు చీరాల రూరల్ సిఐ సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలను తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ సముద్ర తీరానికి ఎక్కువ మంది తరచూ ఇక్కడికి వస్తూ ఉంటారు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా. అయితే ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇక్కడ మనకి ఓడరేవు పొట్టి సుబ్బయ్యపాలెం మధ్య 8 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం సముద్ర తీరం ఉంది. ఇదంతా కూడా ఇక్కడ ఈ బీచ్లో విహారానికి అదేవిధంగా సముద్ర స్నానాలకి అనువుగా ఉంది. ఇంత స్ట్రెచ్ ఆఫ్ రోడ్డు ఒకే చోట ఎక్కువగా ఉండటం వల్ల సందర్శకులు దూర ప్రాంతాల నుంచి కూడా, పక్క జిల్లాల నుంచి, అదేవిధంగా ఏలూరు ఆ పరిసర ప్రాంతాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. వీళ్ళలో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది చిన్న వయసు వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉన్నారు దూర ప్రాంతాల నుంచి. వాళ్ళకి ఇక్కడ సముద్రంలో దిగటం వల్ల ఇక్కడ ప్రమాదకర పరిస్థితుల గురించి అవగాహన లేకపోవటం, అదే వల్ల ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ సముద్రంలో ఆటుపోట్ల ప్రభావం వల్ల కూడా అల్ల తీవ్రత మారుతూ ఉంటుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులను బట్టి సంవత్సరానికి ఒక 2 నెలల పాటు ఇక్కడ అల్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్థానిక మత్స్యకారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అది ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఈ సముద్రపు అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చే సందర్శకులందరూ కూడా ఇది గమనంలో పెట్టుకొని సముద్రంలోకి దిగేటప్పుడు ఇక్కడ ప్రమాదకర పరిస్థితులను గమనించుకొని జాగ్రత్తగా ఉండాలని మా పోలీస్ శాఖ నుంచి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు పెట్రోలింగు, అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ గత వారం రోజుల్లో జరిగిన దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో బాపట్ల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ఈరోజు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ సందర్శకుల్ని ఎవరిని కూడా ఈరోజు అలౌ చేయట్లేదు. తగు జాగ్రత్తలు తీసుకొని, అదేవిధంగా ఈ మత్స్యకారుల సహకారం తీసుకొని ఈ స్విమ్మర్స్ను కూడా మనం ఏర్పాటు చేసి పరిమిత ప్రాంతాల్లో అలౌ చేయాలని చెప్పి ఒక ప్లాన్ రూపొందించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకునే సందర్శకుల్ని ఈ బీచ్లోకి అలౌ చేయాలని ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చారు. దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బీచ్కి వచ్చేటువంటి యువకులు ఎవరైతే వీకెండ్స్ వస్తున్నారో వారు ఇక్కడ ప్రాంతాల్లో మద్యం సేవించడం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి ఈతకు దిగటం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు కొంతమంది చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇందులో నిజమెంత ఉందంటారు? ఇక్కడ సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరూ తాగి ఉంటారనేది అది వాస్తవం కాదు. ఒకళ్ళు వారా కొద్దిమంది అట్లా తాగి ఈ ప్రమాదాల బారిన పడే సందర్భాలు ఉండొచ్చు, కానీ అది వాస్తవం కాదు. ఇక్కడికి వచ్చే సందర్శకులకి ముఖ్యంగా ఇక్కడ ఈ సముద్రపు అలల తీవ్రత, ఇక్కడ ఉన్న ప్రమాదకర పరిస్థితులు తెలియకపోవటమే ఈ ప్రమాదాలకి కారణమవుతుందని మేము మా వైపు నుంచి భావిస్తున్నాం. అందువల్లే మేము ఇక్కడ పబ్లిక్ని అలర్ట్ చేయటము, అదేవిధంగా స్విమ్మర్స్ను కూడా అందుబాటులో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పబ్లిక్ని ముందుగా అలర్ట్ చేయటము, వాళ్ళు లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా చూడటం, అదేవిధంగా ఇటువంటి డ్రంకెన్ కండిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎవరు దిక్కుండా చూసే బ్రీత్ అనలైజర్ తోటి టెస్ట్ చేసి మనం చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఇక్కడికి వచ్చే సందర్శకులందరూ కూడా ఇక్కడ జరిగే ప్రమాదాల గురించి కొంత అవగాహన ఉండి
ఈ సముద్రం దగ్గర బీచ్లోకి వచ్చి విహారం చేయాలని చెప్పి మా పోలీస్ శాఖ వైపు నుంచి ప్రజలను కోరుతా ఉన్నాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. ప్రమాదాలు జరిగేటువంటి వివరాలను ఇప్పటికే అందరికీ తెలియజేయడంతో పాటు ఇక్కడ వచ్చే వారికి అన్ని సంబంధించి ఎవరైనా మద్యం సేవించి ఉంటే వారిని బీచ్లోకి అలౌ చేయకుండా బ్రీత్ ఎనలైజర్ టెస్టులు కూడా చేయడానికి ప్రిఫరెన్స్ చేస్తామంటున్నారు. అంతేకాకుండా గతంలో ఇక్కడ ప్రమాద బారిన పడిన వారి కంటే కాపాడిన వారి సంఖ్య ఎక్కువ ఉంటుందని ఇప్పటికే పోలీస్ శాఖ తరపున అనేక మందిని కాపాడిన దాఖలాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్థానిక మత్స్యకారుల సహకారంతో ఇక్కడ గజ ఈతగాలను ఏర్పాటు చేసి మునుముందు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అయితే వారంలో జరిగినటువంటి వరుస ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే బీచ్ను క్లోజ్ చేయడం జరిగిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాతనే బీచ్ను కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని సిఐ గారు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం రామాపురం బీచ్లోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. సెంట్రల్ అమెరికాలో వానలు దంచి కొడుతున్నాయి. వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అయోవా రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగి పొర్లుతుంది. రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. ఇక వర్షాలతో సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌత్ డకోటాలోని చాలా వరకు జాతీయ రహదారులు జలమయమయ్యాయి. సియోక్స్ ఫాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇప్పుడు వానలు కొంచెం తగ్గినా అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.